మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, మే నెల విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఈ నెల కలిసి రాబోతుంది, మరి ఈ నెల ఎలా వినియోగించుకుంటే వీళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు కర్కాటక రాశి వారికి ప్రతి నిమిషం సంతోషం ఆనందంగా ఉండే ఒక మనస్తత్వాన్ని, ప్రతి దాన్ని శోభాయమానంగా చూడగల ఒక గొప్ప శక్తిని వాళ్ళకి ఇవ్వాలని, తద్వారా బ్రహ్మజ్ఞానం, తద్వారా వాళ్ళకి రాజ్యాధికారం, వాళ్ళకి ఒక అథారిటీ, పవర్, స్టేటస్ ఉండాలని, విపరీతమైన ధనం వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా వీళ్ళకి సర్వకామార్థ సిద్ధి, సర్వకామాంచ సిద్ధి, అనుకున్న కోరికలు మొత్తం నెరవేరాలని చెప్పేసి అమ్మవారు వాళ్ళని బాగా ఆశీర్వదించాలి అని చెప్పేసి మనం కోరుకుంటూ, ఈ మే మంత్ చూసుకుంటే, మే మంత్లో రాశి ఫలాలు చెప్పుకునే ముందు ఒక 4 ముఖ్యమైన విషయాలు ఈ మే మంత్ గురించి చెప్పుకోవాలి. ఒకటి, ఇది మనకు వైశాఖ మాస పూర్ణం నుంచి జ్యేష్ఠ మాస పూర్ణం వరకు ఉంటుంది. అంటే ఒక మంచి 2 పూర్ణములు కలిసి ఈ మంత్లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, ఇందులో 4 గ్రహాలు మారుతున్నాయండి. చాలా ఇంపార్టెంట్ జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే. దీనితో పాటుగా ఈ మంత్లో మనకి కర్తరి అని వస్తుందండి. ఈ కర్తర్లో ఎక్కువ అంటే సూర్యుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని ఒక 15 days వదిలేయమని చెప్తూ ఉంటారు. రీసెంట్గా మన పేపర్లో కూడా అయ్యే చెప్తూ ఉన్నారు, చూసారు కదండి, 15 days టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందని. ఇది మనకి కర్తరి అని చెప్పేసి లాస్ట్లో ఏం పెడతారు. ఎందుకంటే ఈ టైంలో బయటికి పోకుండా, ఇల్లు కట్టుకోకుండా, గృహప్రవేశాలు చేసుకోకుండా, ఈ పెళ్లిళ్ళు అవి ఎక్కువగా తిరగకండి, ఎండ ఉంటుందని 15 days వదిలేయమని చెప్తూ ఉంటారనమాట. ఈ కర్తర్లో కొన్ని పనులు చేయొద్దు, ముఖ్యంగా బయటికి వెళ్ళి చేసే పనులు చేయొద్దు అని చెప్తూ ఉంటారు. దీనితో పాటుగా మనకి హనుమత్ జయంతి కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లేస్లో జరుపుకుంటూ ఉంటారు. తెలంగాణలో ఒక రకంగా, మన వేరే చోట ఒక రకంగా జరుపుకుంటూ ఉంటారు. బట్ ఎక్కడెక్కడైతే హనుమత్ జయంతి జరుపుకుంటారో 12వ తారీఖు హనుమత్ జయంతి ఉంది. ముఖ్యంగా ఇది ఏలినాటి శనికి ఎవరైతే బాధలు పడుతున్నారో వాళ్ళంతా తప్పకుండా చేసుకోవాలి. కార్యజయం కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. ముందుగా మీరు అడిగిన విధంగా కర్కాటక రాశి వారు చూసుకుంటే, ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం పెట్టి మనం చూసుకుంటే హీ, హూ, హే, హో, డాడీ, డూ, డే, డో అన్న అక్షరాలంతా కూడా కర్కాటక రాశిలో ఉంటారని గమనించాలి. సో మనం చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో కొన్ని గ్రహాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి, కొన్ని ఛాలెంజెస్ తీసుకుని వస్తూ ఉన్నాయి. బట్ ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకి రాబోయే 2 months చాలా బాగుంటుంది. ఒక మంచి, ఎందుకంటే సూర్యుడు 10 నుంచి 11లో బాగా విపరీతంగా యోగ్యతనిస్తూ జాబ్ విషయాలు చాలా బాగుంటుంది. అలానే కుజుడు వీళ్ళకి 9 నుంచి 10లో మారుతున్నారు. తర్వాత మంత్లో 11th వస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక మంచి టైం. ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ వీళ్ళకి ఒక సామాన్యంగా ఉండటం లేదా బెటర్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ టూ మచ్ వర్క్ ప్రెషర్ ఉంటుంది తప్ప పెద్ద పెద్ద ఇబ్బందులు అయితే ఏమీ లేవని గమనించాలి. 11వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కొంచెం దుఃఖపూరితమైన వాతావరణం ఉంటుంది. అంటే వర్క్ ప్రెషర్ లో ఎక్కువగా ఉంటారని గమనించుకోవచ్చు. దీనితో పాటు బుధుని వల్ల పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, చక్కగా మాట్లాడుతూ ఉంటారు, లావాదేవీలన్నీ అనుకూలంగా ఉంటాయని తెలుసుకోవచ్చు. శుక్రుని 12వ స్థానంతో ఉండటంతో ఆర్థికంగా బాగుంటుంది, కానీ విపరీతంగా ఖర్చులు కూడా పెడతారు. కార్లు కొనుక్కోవటం, ఏసీలు కొనుక్కోవటం, టీవీలు కొనుక్కోవటం. ఇందులో మనకి మహర్షులు ఏం చెప్తారంటే, క్రియాఫలం అంటే సూర్యుని వల్ల ఏదైనా పని చేస్తే ఆదాయం వస్తుంది, అందులో ఫలితం వస్తుంది. తర్వాత 11వ స్థానంలో విత్త లాభం అని చెప్తారు. అంటే అనుకున్న ధన ప్రవాహం వస్తుంది. అప్పటిదాకా వాళ్ళు ఏదైనా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తుంటే ధనం రూపాయన తిరిగి వస్తుంది. అలా ఇంటికి సంబంధించిన వైభవంగా ఉండటానికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. అది మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనం ఇన్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ మంత్లో ముఖ్యంగా గమనించాల్సింది, సూర్యుడు ఫస్ట్ 15 days 10th హౌస్లో 11th హౌస్లో ఉండటంతో సూర్యుడు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటారో ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉంటుంది, బంధుమిత్రులతో కలిసి ఉంటారు. గృహే నిత్య ఉత్సవం, గృహంలో ఎప్పుడు ఏదో ఒక ఉత్సవం హ్యాపీగా జరుగుతూ ఉంటుంది. నిత్య మాధుర్య భుక్తి, చక్కగా మంచి మంచి స్వీట్స్ అవన్నీ తింటూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కులాచార అంటారు, అంటే పండగలు జరుపుకోవటం, పెళ్లిళ్ళు చేయటం, ఫంక్షన్స్ అటెండ్ అవటం, ఇవన్నీ చక్కగా చేస్తూ ఉంటారు. ఒక మంచి టైంలో వీళ్ళైతే ఉన్నారు. దీనికి సంబంధించి ధనం అంతా సమకూరుతుంది అంటారు. అదే మన శుక్రుడు వీళ్ళకి ద్వారా ధనం ఖర్చు అవుతుందని చెప్తున్నాను చూడండి. లాస్ట్లో శుక్రుడు చేసే పని ఏంటంటే ఇంటికి డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అనమాట. అంటే ఏదైనా ఒకటి ఇస్తుంటే ఒకటి పోతూ ఉంటుంది అనమాట. సూర్యుడు బాగున్నారంటే సూర్యుడి కింద ఉన్న వాళ్ళంతా ఆయనకు సపోర్ట్ చేయాల్సిందే కదా. అంటే అందుకని మనకి గ్రహంలో
ఏం చెప్తారంటే జ్యోతిషంలో సూర్యుడు బాగుంటే అన్ని బాగున్నట్టే చెప్తారంట. వాళ్ళకి అధికారం ఉంటుంది, పవర్ ఉంటుంది, డబ్బు లేకపోయినా అధికారం ఉంటుంది, ముందది అంటే ఇచ్చేస్తారు కదా. అలానే మీకు 10వ స్థానంలో కుజుడు ఉన్నారండి. కుజుడు కొంచెము ఏమంటారండి, వృత్తిలో బాగా ఏమంటారు దూకుడుగా వెళ్ళే ఒక స్వభావాన్ని, టెన్షన్గా ఉండే ఒక ఆందోళన కలిగిస్తూ ఒత్తిడిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే వర్క్ ప్రెషర్ అంటారు చూడండి, వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. మనకు సంస్కృతిలో ఏం చెప్తారంటే నిత్య క్లేశ, డే టు డే కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. సదా భోజన దుర్బలం, టయానికి భోజనం కూడా చేయరు, అంటే వర్క్ ఎక్కువగా ఉండేసి అటు ఇటు తిరగటం చేస్తూ ఉంటారు. దాంతోపాటు సదా సంచార ఉద్యోగం, అంటే ట్రావెల్ చేస్తూ అవి చేస్తూ లంచ్ అవన్నీ స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా బాగుంటుందని మనం గమనించుకోవాలి. అదే వీళ్ళకి బుధుడు లావాదేవీలు చేయడంలో చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. మీరు అడిగారు ఫైనాన్షియల్ ఫ్లో ఈ టైంలో వద్దన్నా వస్తుంది, ఆ టైంకి ఏ టైంకి ఎవరో ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని మనతా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. శుక్రుడు 12వ స్థానంలో ఉండటం ఏమని చెప్తారంటే కృష్యాది సర్వ విఘ్నం, అంటే రెగ్యులర్గా చేసే డే టు డే యాక్టివిటీస్లో ఆటంకాలు వస్తుంటాయి. అంటే వీళ్ళు వేరే పార్టీల్లో ఫంక్షన్లో ఉండటంతో రెగ్యులర్గా చేయాల్సిన పనులు చేయకుండా ఆటంకాలు ఉంటూ ఉంటాయి. మహాభయం, కొంచెం భయపడుతూ ఎక్కువ ఉంటారు అని చెప్తూ ఉంటారు. కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ జాగ్రత్తగా చూసుకుంటే ఒక రకంగా లాస్ట్ ఇంత ముందు రోజులతో కంపేర్ చేస్తే ఉద్యోగంలో చాలా స్ట్రాంగ్గా ఉంటారని గమనించుకోవాలి. పార్టీలు ఫంక్షన్ చక్కగా అటెండ్ అవుతూ ఉంటారు, టయానికి మనీ ఏదో ఒక విధంగా వస్తూ ఉంటుంది. కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండి రెగ్యులర్గా చేయాల్సిన పని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అవి సిస్టమేటిక్గా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇక ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ప్రత్యేకంగా ఈ మాసం ఎలా ఉంటుంది? వీళ్ళకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఉంటాయండి. పునర్వసు వాళ్ళకి చూస్తే వీళ్ళకి క్షేమంగా ఉంటారు, లాభంగా ఉంటారు, అవుట్ స్టేషన్లు వెకేషన్స్ అంతా ఎక్కువ తిరుగుతూ ఉంటారు. తర్వాత వీళ్ళు నాశనము, దేహపీడనము అని చెప్తుంటారు. అంటే శుక్రుని వల్ల, అంటే లేడీస్ ద్వారా, ఆ జెంట్స్ అయితేనేమో లేడీస్ అయితే జెంట్స్ ద్వారా వీళ్ళకి ఆటంకాలు ఎదురొచ్చే అవకాశం ఉంటుంది. వర్క్ అనుకున్నంత తొందరగా పోకుండా ఆగిపోయే ఉంటుంది. అలానే పుష్యమి నక్షత్రం వాళ్ళకి పరవాసము, క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు. వీళ్ళకి దేహ పీడనము, అతి భయము, ఏదో ఒక విషయంలో వీళ్ళు అతిగా భయపడుతూ ఉంటారు. అలానే శారీరకంగా అలసట ఎక్కువగా ఉంటుంది, టైర్డ్గా ఉంటారు. ఆశ్లేష నక్షత్రాలకు దేహ పీడనం, అతి భయము, పరవాసము, అటు క్షేమంగా ఉంటారు. అన్ని నక్షత్రాలకు కొంచెం ఆశ్లేష నక్షత్రం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. పునర్వసు వాళ్ళకి కొంచెం అనుకున్న వాటిలో కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అటు ఓవరాల్గా ఓ పక్క వీళ్ళు చేయాల్సిన పని ఎక్కువగా ఉంటుంది, ఓ పక్క వీళ్ళకి అనుకున్న విధంగా పని అయితే ముందుకు పోదు, బట్ సక్సెస్ అయితే సాధిస్తారు. హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవాలి, అతిగా భయపడే అవకాశం ఉంది కాబట్టి వీటికి సంబంధించిన రెమెడీస్ చేస్తే బాగుంటుంది. మరి విశేషంగా ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ నెల వెళ్ళి కలిసి వస్తుంది? ఒకటి, ఈ రాశి వాళ్ళకి పరిహారం కింద మనం చూసుకుంటే కుజుడికి సంబంధించిన పరిహారాలు ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. హనుమాన్ చాలీసా చదువుకోవటం, రాముడు ఆంజనేయ స్వామి కలిసిన పట్టాలు కానివ్వండి వాటికి పూజలు ఎక్కువ చేస్తూ ఉండటంతో చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదువుకోవటము, లేదంటే లేదంటే జంట నాగులు అంటే వాటికి అక్కడ పూజ చేయటం, అభిషేకం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా వీటితో పాటుగా వీళ్ళకి జాబ్లు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుందండి. ఈ పాశుపత అభిషేకం చేయించుకుంటే మల్టీపర్పస్, ఒకటి శత్రునాశనం ఉంటుంది, ఏడుపులు, దిష్టులు, ఏడులు ఇదంతా పోతుంది. రెండోది వీళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఉంటుంది. వరుణకు సంబంధించిన మంత్రం అనమాట. ఇది చాలా పవర్ఫుల్ అండి, నేను చాలా ఎక్కువ మంది చేపిస్తూ ఉంటాను. వీసాలు, పాస్పోర్ట్స్, ఈ ఎన్ఆర్ఐలో స్ట్రక్ అయిన వాళ్ళు ఎప్పటికీ ఎన్ని ఇంటర్వ్యూలు అయినా ముందుకు రాదు, ఎక్కడో లాస్ట్లో ఆగిపోతూ ఉంటుంది. మన్యు చేసుకుంటే చాలా బాగుంటుంది. మన్యు పాశుపత అభిషేకం చేస్తే ఈ టైంలో చాలా బాగుంటుంది. జాబ్ రావాల్సిన వాళ్ళు, పర్టికులర్గా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. వీటితో పాటుగా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, బిజినెస్లు బాగున్నాయి, లేదంటే ఇంకా మాకు ఈ ఇన్కమ్ సరిపోవట్లేదు, నెక్స్ట్ కొత్త లెవెల్కి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఎలాంటి శత్రు బాధలు కానివ్వండి, పక్కన అంటే వీళ్ళు బాగానే ఉంటారు, పక్కన వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు, అది మంచికో చెడుకో తర్వాత మనకి. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు చండీ హోమం లేదంటే చండీ పారాయణ చేయించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, లేదా విశ్వావసు గంధర్వరాజ మహామంత్రంతో జపము, హోమము, అభిషేకం ఇవి చేస్తూ ఉంటే చక్కగా అన్యోన్యత కుదిరి బాగుంటుందని తెలుసుకోవచ్చు. ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఎవరికైనా పెళ్లిళ్ళు లేట్ అవుతున్నా కన్యా పాశుపతం అంటే అఘోర గౌరి పాశుపతం ఇవి చేయించుకుంటే పెళ్లిలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మనకి ఇప్పుడు ఈ టైంలో ఎగ్జామినేషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి మేధా దక్షిణామూర్తి హోమము, జపము, తర్వాత మనకి దక్షిణామూర్తి అవతారమైన కోటపకొండ ఇలాంటి విజిట్ చేస్తూ ఉంటే వాళ్ళకున్న సమస్య ఏదైనా సరే ఒక్కసారి జాతక చక్రం చూపించుకుంటే
అందులో వాళ్ళ జాతకం ఏముందో వాళ్ళకి చెప్తాం మనం. వి జస్ట్ డీకోడ్ అండ్ టెల్ దమ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దేర్ స్ట్రెంత్. ఇలా తెలుసుకొని ముందుకెళ్ళిపోతే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఈ రాశి వాళ్ళకి చక్కగా ఉందండి. హోప్ఫుల్లీ వీళ్ళకి నెలంతా విశేషం కలిసి రావాలని చెప్పి కోరుకుందాం. ధన్యవాదాలండి. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మే నెలలో 12 రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చే గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి మే 15వ తారీఖు దాకా కూడా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు మే 12వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు మే 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మే 14వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా యొక్క సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా 12 రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు ప్రతిబంధకాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా జరగదు. ఒక పనికి 10 సార్లు తిరగవలసి వస్తూ ఉంటుంది. ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యం అవుతూ ఉంటుంది. కంగారు పడకండి. కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు పెరిగిపోతున్నాయి. అనవసరమైన వ్యక్తులతో లావాదేవీలు జరిపి నష్టపోతూ ఉంటారు. నమ్మక ద్రోహాలకి గురయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. ఎదుటి వాళ్ళని అంటే సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, ప్రేమించిన వాళ్ళు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్లు అపార్థాలు కనపడుతున్నాయి. పిల్లలతో కూడా సమస్యలు, పెద్దవాళ్ళతో తగాదాలు కనపడుతున్నాయి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. కొత్తగా అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి వచ్చిన మంచి అవకాశాలు చేజార్చుకోవడం, మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చినా మారలేకపోవడం కనపడుతోంది. దూరపు బంధువుల నుంచి చెడు వార్త వినడం కానీ లేదా బంధు విరోధం కానీ కనపడుతోంది. మిత్రులు కూడా శత్రువులుగా తయారవడము, చెడు స్నేహితుల వల్ల సమస్యలు లేదా ధన నష్టం కనపడుతోందని చెప్పొచ్చు. విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేస్తుంటే కనుక వీసాలు రిజెక్ట్ అవ్వడం కానీ విదేశాలు వెళితే ఇబ్బందులు పడడం కానీ జరుగుతుంది ఈ నెల. ఎదుటివారికి మీ మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీలో కూడా ఎంత డబ్బున్నా ఎంత ఇదున్నా కూడా సంతృప్తి లేకపోవడం, ఏదో తెలియని అసంతృప్తి కనపడుతోంది. అసహనానికి గురవుతూ ఉంటారన్నమాట. అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఇబ్బందులు, ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఎంత కష్టపడినా సరే సరైన గుర్తింపు రావడం లేదు, శాలరీలు పెరగడం లేదు, ఇబ్బందులు కనపడుతున్నాయి. వివాదాలు కానీ కోర్టు సమస్యలు కానీ ఇవన్నీ వాయిదాలు పడిపోతూ ఉంటాయన్నమాట. శారీరక కోరికలు పెరిగిపోవడం, ఎవరిని పడితే వాళ్ళు శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేయడం, వివాహేతర సంబంధాలు, ప్రేమ కలాపాలు, ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట, కాలేజీల్లో కూడా ఒకళ్ళొకరు పరస్పరం కోరికల కోసం తప్పులు పనులు చేయడాలు, కామ కోరికలు పెరిగిపోతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పురుషులు. వ్యాపారస్తులకి కష్టాన్ని తగ్గ ప్రతిఫలం అయితే పెద్దగా కనపడటం లేదు. అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. ఇతర దేశాల ఉండే భారతీయులకి అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడం కానీ ఉద్యోగ నష్టాలు కానీ కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే ఈ నెలలో మంచిది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసి వాళ్ళకి కూడా పాపం ఎంతో కష్టపడి అన్నీ సర్దుకున్న తర్వాత ఏదో కారణంగా వాయిదా పడిపోవడం, మిస్ అవ్వడం, క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడాలు, షేర్లు ట్రేడింగ్ల వల్ల తీవ్ర ధన నష్టాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. భరించలేని ఖర్చులు పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు, నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం కనపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలు రావాలన్నా ఏం చేయాలన్నా ముందర జాతకంలో కూడా బలం ఉండాలి. అందుకనే ఒక పని చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపిస్తే మేము జాతకం చూస్తాం. తద్వారా ఏంటంటే జాతకంలో లగ్నాన్ని బట్టి గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి, అవి యోగిస్తున్నాయి లేదా చూసి చెప్తాం. లేదా యోగించలేదని కూడా వాడికి ఏదైనా పరిహారాలు చేయిస్తూ ఉంటాం. తద్వారా ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతాన ప్రయత్నాలు కానీ, ఆర్థిక వృద్ధి, రుణబాధల నుంచి విముక్తి అన్నీ జాతకంలో ఉండే గ్రహాలు బట్టి ఆధారపడి ఉంటాయి. కాబట్టి అందరూ కూడా మమ్మల్ని సంప్రదిస్తే మీ జాతకం చూస్తాం కాబట్టి చూపించుకునే ప్రయత్నం చేయండి. మించిన వాడితో వివాహ ప్రయత్నాలన్నీ ఆలస్యం అవుతున్నాయి. సంతానం వల్ల సమస్యలు, ఖర్చులు కనపడుతున్నాయి. పిల్లలకు సంబంధించి ఉద్యోగాల కోసమో, వివాహం కోసమో, విదేశాల పంపడం కోసమో, చదువుల కోసమో దారుణంగా ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రేమికుల మధ్య అపార్థాలు పెరిగిపోతున్నాయి. కామ కోరికలు బాగా పెరిగిపోతున్నాయి. బయట కలవడాల వల్ల నష్టాలు ఉన్నాయి. మీ ప్రేమకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల ఇబ్బందులు, అనుమానపు ఆలోచన వల్ల బ్రేకప్స్ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానం లేకపోవడం వల్ల అంటే ఏ పని ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో ఆ పని చేయకుండా వాయిదాలు వేస్తూ బద్ధకము, లేజినెస్ పెంచుకోవడం వల్ల కూడా మీకు సమస్యలు అధికమవుతున్నాయి. పనులు తొందరగా జరగడం లేదు. కాబట్టి బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు కానీ వివాదాల్లో ఇరుక్కోవడం కానీ కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి మంచి అవకాశాలు వచ్చినా కూడా వాటిని సద్వినియోగపరచుకోలేకపోవడము లేదా రిలీజులు రేట్ అవ్వడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు పడి దూరం జరిగే అవకాశాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే పిల్లలు కూడా ఏదో కారణంగా తప్పులు చేయడం, ఆ నిందలు మీ మీద పడడం జరుగుతుంది.
అలాగే ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు వెంటపడడం, వేధించడం మీకు మంచిది కాదు. అలాంటి పనులకు దూరంగా ఉండండి. అలాగే ఇష్టమైన వారి మీద ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమను ఎలా చూపించాలో తెలియక అసహనాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే చిరాకు, కోపం, అసహనం ఇవన్నీ పెరిగిపోతున్నాయి. మనసుకి ఇష్టం లేనటువంటి పనులు చేయవలసి వస్తుంది, మనోవేదన కలబడుతోంది. ముఖ్యంగా అనవసరమైన వ్యక్తులతో గొడవలు పెట్టుకుని, ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళందరినీ దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గొడవలు పెట్టుకోకండి. అలాగే మీకే ఏం కావాలో తెలియక మనసులో బాధ కనపడుతుందని చెప్పొచ్చు. అతిగా మాట్లాడడం వల్ల, అతిగా తినడం వల్ల, అతిగా వ్యవహారం చేయడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు, చెడు సలహాలు ఇచ్చేవారి మాటలు విని తప్పుడు పెట్టుబడులు పెట్టి నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి షేర్లు, ట్రేడింగ్లలోకి వెళ్ళకండి. ఎక్కడ జోద ప్రక్రియలకు దూరంగా ఉండండి. వివాహపరమైనటువంటి వ్యవహార విషయాలంటే వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రయత్నాలన్నీ కూడా కొంచెం ఆలస్యంగాను, నత్తనడగ్గాను సాగడము, కుదరకపోవడం జరుగుతుంది. వ్యాపారాలు చేసేటప్పుడు కూడా మొదట్లో కొంచెం ఇబ్బందులు, తర్వాత లాభాలు ఉన్నాయి. కష్టార్థంగా ప్రతిఫలం అయితే కనపడటం లేదు. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతూ ఉన్నాయి. ఇష్టమైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, వాహనాలు చెడిపోవడం కానీ, కొత్త వాహనాలు కొనేటప్పుడు ఎక్కువ ఖర్చులు అవ్వడం కానీ కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు, స్థాన బదిలీలు కనపడుతూ ఉన్నాయి. అనవసరమైన ప్రదేశాలకి స్థాన బదిలీలు ఉన్నాయి. స్త్రీలకి అనవసరమైన వ్యక్తులతో వ్యామోహాలు కనపడుతూ ఉన్నాయి. డాక్యుమెంట్స్, రాతకోతలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహార విషయాల్లో అవకతవకలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా కొనేటప్పుడు, అమ్మేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. శత్రువులు పెరిగిపోతున్నారు, నరదృష్టి బాగా పెరిగిపోతుంది. అనవసరమైన గొడవలు కనపడుతూ ఉన్నాయి. మిమ్మల్ని అభిమానించే వారిని, ప్రేమించే వారిని దూరం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా మెలగండి. ఎంతోమంది మీ యొక్క పదవిని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. విడిపోయిన వ్యక్తులు తిరిగి కలవడానికి మాత్రం ప్రయత్నాలు చేయొచ్చు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి ఖర్చును అదుపులో పెట్టుకోండి. దుబారా ఖర్చులు తగ్గించండి. ఆన్లైన్ షాపింగ్లు తగ్గించండి. పరిశ్రమలకు సంబంధించి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యాపారాల ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. అయితే పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి కోపపడడం కానీ, ఉద్రేకపడడం కానీ, గొడవ పెట్టుకోవడం కానీ ఈ నెల అస్సలు కలిసి రావటం లేదు. విద్యార్థులకి మనోధైర్యం తగ్గడం, చదువు పట్ల ఆసక్తి తగ్గడంతో పాటుగా ఉద్యోగ కార్యాలయాల్లో చికాకులు కనపడుతున్నాయి. అంటే ముఖ్యంగా స్కూల్స్లో, కాలేజీలో చికాకులు కనపడుతున్నాయి. చదువు మీద దృష్టి పెట్టకుండా ఇతర విషయాలు ఆలోచించడము, లేదా చదువును పాడు చేసేటటువంటి వ్యక్తులతో స్నేహాలు చేయడము కనపడుతుంది. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఎదుగుదల తగ్గుతోంది. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, ప్రేమించిన వాళ్ళతో గొడవలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, భర్తకి మీకు మధ్య రిలేషన్ దెబ్బతినడం కనపడుతోంది. సంతానం పట్ల ప్రేమ లేకపోవడం, సంతానం మీ మీద ప్రేమ లేకపోవడం, లేదా ఉద్యోగాలు చేసే చోట అస్వస్థత, మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు అధికమవడం కనపడుతోంది. వ్యాపారస్తులకి అంతంత మాత్రమే వ్యాపార లాభాలు, మీరు వేసుకున్న ప్రణాళికలు అమలు చేయలేకపోవడము, కొత్త వ్యాపార అవకాశాలు పోగొట్టుకోవడము, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు అస్తాతో పాటుగా ముఖ్యంగా మార్జిన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మార్జిన్స్ తగ్గించి మీరు ఎక్కువ మంది కస్టమర్స్ని ఆకర్షించుకునే వ్యాపారాలు చేసుకున్నట్లయితే ఇతరులకు పోటీ ఇచ్చి వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు అని తెలియజేస్తూ, ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు దేవుడి దగ్గర కూర్చుని పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్టయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము, ఇలా
ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయ లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ మే మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, గ్రహగోచరం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ఈ 2020 సంవత్సరం మే మాసం కర్కాటక రాశి వాళ్ళకు మాస ఫలితాల్లో భాగంగా మనము చెప్పుకునే ముందు ఈ రాశి యొక్క ఏదైనా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాము. ఈ కర్కాటకము అనేది ఈ రాశి చాలా చాలా పవిత్రమైన రాశి, అత్యంత పవిత్రమైన రాశి. ఎందుకంటే ధర్మరాజు యక్షుడికి సమాధానం చెప్పేటప్పుడు యక్ష ప్రశ్నలు అంటారు మహాభారతంలో. ఆ యక్షుడు అడిగిన ప్రశ్నకు ఏం చెప్పాడంటే, సముద్రం కన్నా లోతైనది ఏది? తల్లి గర్భం. తల్లి యొక్క గర్భము అని చెప్పాడు. ఆ తల్లి యొక్క గర్భస్థానము, గర్భసంచి ఉండేది ఈ రాశి, కర్కాటక రాశి. నవగ్రహాల గురువు సంతానకారకుడు, అంటే పిల్లలు పుడతారా లేదా తెలియజేసేది గురువే. అదేవిధంగా ఆయుష్కారకుడు శనేశ్వరుడు. పుట్టిన బిడ్డ ఎన్ని రోజులు బతుకుతాడని ఆయుర్దాయాన్ని నిర్ధారించేది, అంటే ఆయుష్ నిర్ధారించేది శనేశ్వరుడు. అదే ఆయుర్దాయాన్ని ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని వారాలు, ఇన్ని రోజులు, ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లు అని లెక్క కట్టేది బుధుడు. ఆ బుధుడు యొక్క నక్షత్రము, శని యొక్క నక్షత్రము ఇక్కడే ఉన్నాయి. గురుగ్రహం వచ్చి ఇక్కడే ఉచ్చస్థితి పొందుతాడు. అంటే అన్ని దేవతలందరికీ గురువు వచ్చి ఇక్కడ ఉచ్చస్థితి పొందుతున్నాడు. ఆయుర్దాయం ఏకంగా, ఆయుర్దాయం లేకపోతే మరి మనకు అదృష్టం ఎంత ఉంటుంది ప్రయోజనం? ఇప్పుడు రేపు వారం ఒక వ్యక్తి చనిపోతాడని శని భగవాన్లు నిర్ణయించారు. వచ్చే నెల నీకు కలెక్టర్ జాబ్ వస్తుంది అని చెప్పాడు అనుకోండి, బతకపోతే వారం రోజులు, రేపు నెల కలెక్టర్ అంటే ఎట్లా ఉంటుంది? కాబట్టి ఆయుర్దాయం అనేది నిజమైన అదృష్టం. ఏదైనా బాధ అనుభవించాలన్నా, అదృష్టాన్ని అనుభవించాలన్నా ఆయుర్దాయం కావాలి ఫస్ట్. ఆ ఆయుర్దాయాన్ని ఇచ్చేటువంటి శనేశ్వరుడే పుష్యమి నక్షత్రం అయింది, ఇక్కడే ఉంది. ఆ పుష్యమి నక్షత్రంలోనే గురు భగవాన్ వారు ఉచ్చస్థితి పొందుతారు. కాబట్టి ఇక్కడ ఆశ్లేష బుధుడు అంటే లెక్కల టీచర్, ఆడిటర్, సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్ బుధుడు కూడా ఇక్కడే ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు. ఆశ్లేష నక్షత్రం అంటే ఆదిశేషుడు. ఆదిశేషుడు తన పడగలపైన భూమిని మోస్తున్నాడు కలియుగంలో. మరి ఎంత ఉంది ఈ రాశిలో శక్తి? మాతృస్థానం అన్నారు, అందుకే అది. తల్లిని మించిన దైవం లేదు. ఎవరైనా సరే ఢిల్లీకి రాదినా తల్లి కొడుకే. మరి దేవగురువు బ్రతుకుని ఎక్కడికి వచ్చాడు? మరి శనేశ్వరుడు ఆయన కూడా మాతృభక్తుడు. తల్లి గుర్రం రూపంలో ఉంటే ఛాయాదేవి, ఆమె కాల్లో ఒక షూగా తయారయ్యాడు శనేశ్వరుడు. గుర్రం నాడ అంటారు దాన్ని. ఆ తల్లి సేవ అలా చేశాడు ఆయన శనేశ్వరుడు. అప్పుడు ఆ నాడ ఆమె వరం ఇచ్చింది, ఎవరైతే ఈ నాడ పెట్టి పూజిస్తారో వాళ్ళకు నా బిడ్డ యొక్క బాధలు ఉండవు అని చెప్పింది. అందుకే గుర్రం నాడ తెచ్చి శనేశ్వరుడు సైడ్. కాబట్టి కర్కాటక రాశి అంటే ఇంకా తల్లి లేకపోతే మనం లేము. ఆది గురువు తల్లే. అందుకే గర్భసంచి, గర్భాశయము, మాతృత్వముకు మించినటువంటి మాధుర్యము ఇంకా అది ఆ మాటలు చాలవు. అంత శక్తివంతమైన రాశిది. ఇప్పుడు గ్రహస్థితి ఎటనో వచ్చి ఈ నెల, అది రేపు నెలకు ఉండదు. కానీ ఈ రాశి యొక్క గొప్పతనము చెప్పాలంటే, శ్రీకృష్ణుడు మహావిష్ణు మాటికి ఎందుకు భూలోకంలో పుడతా ఉంటే, నాకు ఒక తల్లి యొక్క ప్రేమ కోసమే పుడతా ఉంటాను నేను. కౌసల్య రామ, యశోదా కృష్ణ, ఇలా ఆయన మాటికి తల్లి యొక్క ప్రేమ కోసం వచ్చేస్తాడంట భూలోకానికి.
అంత గొప్ప రాశి ఈ యొక్క కర్కాటక రాశి. ఈ రాశికి వ్యయ స్థానంలో గురువు ఉన్నాడు, 2వ స్థానంలో కేతు ఉన్నాడు, 11వ స్థానంలో రవిగ్రహం ఉంది, బుధుడు ఉన్నాడు, శుక్రుడు 11, 12 స్థానాల మీదుగా వస్తున్నాడు. అదేవిధంగా 10వ స్థానంలో కుజుడు రాశిని చూస్తాడు, 9వ స్థానంలో శని ఉన్నాడు, 8వ స్థానంలో రాహు ఉన్నాడు. ఇది గ్రహాల యొక్క నిర్మాణం ఈ మాసం. ఈ గురువు 12వ ఇంట్లో ఉండడము అంత మంచిది కాదు. అంటే ఈ రాశిలోనే ఉచ్చస్థితి పొందుతాడని చెప్పాను కదా, గురుగ్రహము శని గ్రహము. కాబట్టి శని గురువులు అంత అనుకూలంగా లేరు. రవి అనుకూలంగా ఉన్నాడు, ద్వితీయాధిపతి లాభంలో ఉన్నాడు. అదేవిధంగా బుధుడు అనుకూలంగానే ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగానే ఉన్నాడు. అంటే రవి బుధ శుక్రుల యొక్క అనుకూలత తప్పితే గురు శని రాహుకేతుల అనుకూలత లేదు. కాబట్టి ఈ మాసం బాగుంది. అంటే ఏదన్నా ఒక 2-3 గ్రహాలు బాగున్నాయంటే ఇంకా ఆ మాసం బాగున్నట్టు లెక్క. కాబట్టి మనం విశ్లేషణాత్మకంగా చెప్తున్నాం. అష్టమంలో రాహు ఉన్నాడు. రాహు అంటే ఏమి? రాహు అంటే ఒక మోసం. మోసము మన జాతకంలో మోసం ఎక్కడ ఉంటే రాహు అక్కడ ఉంటే అక్కడ మోసం ఉంటుంది. అంటే వీళ్ళు మోసపోతారా, వేరే వాళ్ళని మోసం చేస్తారా? వీళ్ళు మోసం చేసే స్థాయిలో ఎప్పుడూ ఉండరు. వీళ్ళు మోసం ఎప్పుడు ఎవరిని చేయలేరు, వీళ్ళు మోసపోతూ ఉంటారు. తల్లి అనేది ఎవరిని మోసం చేస్తుందా? టోటల్ ప్రకృతిలోకి తీసుకుందాం. ఒక స్త్రీని మోసం చేసిన పురుషుడు ఉంటారేమో కానీ పురాణాలు తీసుకుంటే తల్లి అని మోసం చేస్తుంది అని అనాలంటేనే మనకు బాధేస్తుంది. కాబట్టి వీళ్ళు మోసపోతారు. అష్టమ స్థానం అంటే ఏమి? ఆకస్మిక స్థానము. ఈ మధ్య 2-3 గ్రహణాలు వచ్చాయి. గ్రహణం ఎవరికి వస్తుంది? చంద్రుడికి, సూర్యుడికి. చంద్రుడు అంటే తల్లి, సూర్యుడు అంటే తండ్రి. కాబట్టి సింహరాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. సింహరాశికి అధిపతి సూర్యుడు, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు వస్తే ఈ రాశుల వాళ్ళకి ముందు ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఈ రాశులకు అధిపతులు వాళ్ళనే పట్టుకుంటారు. వాళ్ళు వేరే రాశులకు లెక్కేస్తారు, ఎన్నో స్థానంలో గ్రహణం జరిగింది ఈ రాశులకు లెక్కేస్తారు. వచ్చేది మాత్రం చంద్రుడికి, సూర్యుడికి అది ఫిక్స్డ్ లైఫ్ టైము. తల్లిదండ్రులకే కష్టాలు వస్తూ ఉంటాయి. అంటే సూర్యుడి, చంద్రులకే రాహుకేతుల యొక్క తాకడ వస్తూ ఉంటుంది. కాబట్టి అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. అష్టమ స్థానం అంటే మన ఇంట్లో బాత్రూము. మన ఇల్లు 12 రాశులుగా విభజిస్తే బాత్రూమ్ 8వ స్థానం. అంటే వీళ్ళు ఎక్కువసేపు బాత్రూమ్ ఉండకూడదు. కొంతమంది ఫోన్లు పెట్టేసి పాటలు పాడుకుంటే వినుకుంటూ ఉంటారు. అట్లా ఉండకూడదు. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళు, అక్కడ రాహు ఉన్నాడు. కల్లో అప్పుడప్పుడు పాములు కనిపించే అవకాశం ఉంటుంది. కుటుంబ స్థానంలో 2వ ఇంట్లో కేతు ఉన్నాడు. కేతు ఎక్కుంటే అక్కడ ఆటంకం ఉంటుందని చెప్పాను కదా. అంటే డబ్బులు, ధనస్థానంలో కేతు ఉండడం వల్ల డబ్బులు రాదు. ఖర్చు అయిపోతాయా అసలు రావా గురుగారు? రాకపోవచ్చు, వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే అనే విధంగా ఇస్తాడు ఫలితం. అష్టమ స్థానంలో రాహున్నాడు కాబట్టి వస్తే కూడా ఆయన తీసుకునేస్తాడు. ఏదో ఒకటి కాసుకో ఉంటుంది. అంటే ఒకవేళ వస్తే చాలదు, అంటే రాదు, వచ్చిన చాలదు, మిగలదు, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు లాభంలో రవి, శుక్ర, బుధ గ్రహాలు ప్రభావము, లగ్నాన్ని అంటే రాశిని కుజుడు చూడడము ఈ మాసం బాగుంది. అంటే రవి, బుధ, శుక్రులు, కుజుడు 4 గ్రహాలు బాగున్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ మాసం మే మాసం వీళ్ళు జెండా ఎగరేయచ్చు. ఇక్కడ వీళ్ళు ఇన్ని రోజుల నుండి స్లిప్ అవుతున్నారు, ఏదైతే స్లిప్ అవుతున్నారో వాటిలో స్లిప్ అవ్వకుండా గ్రిప్ సంపాదించని అర్థం. కాబట్టి కుజుడు ధైర్యానికి కారకుడు. ఈ రాశికి అత్యంత శుభగ్రహము ఈ రాశిని చూస్తున్నాడు. కర్కాటక రాశి మొట్టమొదటి రాజయోగకార గ్రహం కుజుడే. కుజుడు రాశిని చూస్తున్నాడు. అందున ఇంకా రాబోయేటువంటి ఈ 2-3 నెలలు కర్కాటక రాశిలో బ్రహ్మాండంగా ఉంటుంది. జూన్లో గురువు జన్మంలోకి వస్తున్నాడు వ్యయస్థానాన్ని వదిలేసి. కాబట్టి 2-3 నెలల పాటు బాగుంది వీళ్ళకు. కాబట్టి కుజుడు ధైర్యానికి, కాబట్టి ధైర్యం బాగుంటుంది. లాభంలోకి రవి, శుక్ర, బుధుడు ఉన్నారు కాబట్టి లాభం 12వ స్థానంలో అన్ని విధాలు బాగుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకు ఈ మాసం మనం పెద్దగా దోషాలు చెప్పలేము. అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎక్కువగా బాత్రూంలో స్పెండ్ చేయకూడదు. హాస్పిటల్స్కి సరదా కన్నా కూడా వెళ్ళకూడదు. ఎవరైనా బంధువులు చూసేందుకు వెళ్తారు హాస్పిటల్లో, పోయి చూసేసి రావాలి. కాబట్టి అదొక మనకు తప్పనిసరి. కాబట్టి వెళ్తే కూడా ఎక్కువసేపు ఉండకుండా పరామర్శించి ఏదన్నా ఫ్రూట్స్ ఏదో తీసి ఇచ్చేసి జాగ్రత్త చెప్పేసి వెంటనే వచ్చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అష్టమ స్థానం ఆయుష్ను కూడా సూచిస్తుంది. ఎవరు 2 రోజులు బతికితేనే 8వ స్థానం సూచిస్తుంది. మామూలుగా ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్లో సడన్గా కొంతమంది తెలియకుండా చనిపోయిన వ్యక్తికి నా వయసు ఉంటుంది కరెక్ట్గా అంటారు. చనిపోయిన వాళ్ళని తన వయసుతో పోల్చుకుని మాట్లాడకూడదు. మేమిద్దరు ఒకేసారి పుట్టాము,
అంటే అంటే మేము కనెక్ట్ అవుతున్నాము దానికి, మాటలతో సైకలాజికల్గా కనెక్ట్ అవుతున్నాం. అలా అనకూడదు. ఇప్పుడు ఎవరన్నా వీళ్ళ ఈడోలో చనిపోతే కూడా ఆ మాట అనకూడదు. పెద్దవాళ్ళు చెప్తారు, చనిపోయిన వాళ్ళతో ఈడు నీ వయసు పోల్చుకోవద్దు అంటూ ఉంటారు. ఇప్పుడు అంత చెప్పేవాళ్ళు తగ్గిపోయారు. మనమన్నా ఇద్దాం ఆ విజ్ఞానం. కాబట్టి ఇప్పుడు ఒక గోల్డ్ మెడల్ సంపాదించనుకో, మేమిద్దరు ఒకే క్లాస్మేట్ అని చెప్తే, ముఖ్యమంత్రి అనుకో, నా క్లాస్మేట్ ముఖ్యమంత్రి బాగుండు, ఒక చనిపోయిన వ్యక్తి నా ఈడు అంటే ఎట్లుంటుంది? ఇది తెలియకపోవడం వల్ల అనేస్తారు. దాన్ని మనం అలర్ట్ చేయాలి. కాబట్టి అష్టమ స్థానంలో దుష్టగ్రహాలు ఉన్నప్పుడు దాన్ని ఎక్కువగా పోల్చుకోవడము, తత్సంబంధమైన స్థానాలకు వెళ్ళకూడదు. అష్టమ స్థానం హాస్పిటల్, ఐసీయూ, ఆపరేషను, థియేటరు, అంబులెన్సు, మన ఇంట్లో బాత్రూము, ఆకస్మిక స్థానం. బాత్రూమ్కి ఆకస్మికంగానే వెళ్తాం, అంబులెన్స్ ఆకస్మికంగానే వస్తుంది, ఐసీయూలోకి ఆకస్మికంగానే వెళ్తారు, ఆపరేషన్ కూడా ఆకస్మికంగానే చేస్తారు. ఈ ఆకస్మిక స్థానంలో రాహు ఉన్నాడు. రాహు అంటే మోసము అని చెప్పాను ఇంతకుముందు నేను. కాబట్టి మీరు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇటువంటి వాటికి కనెక్ట్ అయ్యే కొద్దికి అది ఇంకా మింగేస్తుంది. రాహు అంటే ఒక తల, ఒక డ్రాగన్. చైనా వాళ్ళ సింబల్ రాహువే, పెద్ద పాము పెట్టుకుంటారు వాళ్ళు, ప్రపంచంలో మింగేయాలని చూస్తుంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో ఒక పెద్ద సర్పం ఉంది అక్కడ. ఆ సర్పం అంటే కాలము అంటారు, కాలకోట విషయం అంటారు కదా. సర్పకోట విషయం ఎందుకు లేదు? కాలం అంటే డైరెక్ట్ మీనింగ్ పామే, కాలకోట విషయం అంటే పాము నోట్లో విషయం అని అర్థం. అక్కడ 8వ స్థానంలో ఉంది. కాబట్టి దుర్గారాధన ఎక్కువ చేయాలి. సిమెంట్ కలరు రిబ్బను లేదా జాకెట్ పీస్ తీసుకుని ముక్కలు కత్తిరించి నీళ్ళ కలపాలి. మినుములతో చేసినటువంటి వడలు కుక్కలకు పెట్టచ్చు, మెడలో కూడా దండలాగా వేసి పంపించేయచ్చు. అంటే మినుములు యొక్క రాహుని సూచిస్తాయి. రాహు యొక్క ధాన్యం మినుములు. సిమెంట్ కలర్ కానీ గ్రే రిలేటెడ్, సిల్వర్, యాష్ కలర్సు, మెరూన్ కలర్స్, ఇవన్నీ రాహువే. ఈ కలర్స్లో ఉన్నటువంటి ఏ క్లాత్ అయినా ముక్కలు కత్తిరించవచ్చు. పేదవాళ్ళకు దానంగా కూడా ఇవ్వచ్చు, ఆ క్లాత్ని ఇవ్వచ్చు. అదేవిధంగా రాహు అంటే బిర్యానీ, పలావ్ అంటారు. మసాలా ఎక్కువ పెట్టి ఫుడ్, బిర్యానీ, నాన్ వెజ్ ఫుడ్ అంతా రాహువే. రాహు అంటే పకీర్స్ అంటే వాళ్ళు పాటలు పాడుతూ ముస్లిమ్స్ గడ్డాలు పెట్టుకుని రకరకాల దండలు వేసుకుని షాపులు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ పలావ్ ఇవ్వచ్చు, మంచి పరిహారం. అది ఇవ్వడం వల్ల దోషం తగ్గుతుంది అంతే. ఇది అన్నదానం. మసాలా ఫుడ్ దానం చేస్తే రాహువు, పప్పు నెయ్యి దానం చేస్తే గురువు చంద్రుడు. కాబట్టి ఇటువంటిది ఇవ్వడం వల్ల మంచిది. మనశక్తి కొద్దీ ఇవ్వచ్చు. ఏదో ఒక 50 రూపాయల్లో కూడా ఉంటుంది, కుష్క దొరుకుతుంది, ఇస్తారు. కుష్క అంటే కూడా అదే. కాబట్టి అదే మసాలా ఫుడ్ అటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికంటే వాళ్ళకి ఇస్తే కూడా కనెక్టివిటీ రాదు, పరిహారం రాదు. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి. 2వ స్థానంలో కేతు ఉన్నాడు. 2వ స్థానంలో కేతు అంటే సన్యాసులు. రాహు అంటే ఆ సన్యాసులు, ముస్లిం సన్యాసులు, గ్రీన్ కలర్ వేసుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. కేతు అంటే మనలో సాధు సన్యాసులు తిరుగుతూ ఉంటారు, మన హిందువుల్లో. ఇటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు. ఓ కాషాయం పంచె టవల్ ఇవ్వచ్చు. కేతు 2వ ఇంట్లో ఉన్నాడు, ధనస్థానంలో ఉన్నాడు. రాహు 2వ ఇంట్లో కేతు, 8వ ఇంట్లో రాహు ఉన్నారు. మధ్యలో పైన అన్ని గ్రహాలు ఉన్నాయి. కానీ కేతు ద్వారా వస్తే కేతుగ్రస్త కాలసర్ప దోషం ఉంది ఇప్పుడు. అది మంచిదే. కేతువు ద్వారా వస్తే మంచిది, నేర్పిస్తూ వస్తాడు. రాహు ద్వారా వస్తే అంత తినేస్తూ వస్తాడు. కాబట్టి రాహుగ్రస్త కాలసర్ప దోషం లేదు కాబట్టి నేను కాలసర్ప దోషం గురించి హైలైట్ చేయడం లేదు. కేతువు కాబట్టి 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి, కేతువు అంటే నాకు ఏది వద్దు అనేవాడు కాబట్టి, కుటుంబ స్థానంలో ఉంటే మనకి ఏదన్నా ఉంటేనే మనం కుటుంబం నడిపించగలం కాబట్టి, కేతు యొక్క తాకట్టు తగ్గాలి కాబట్టి కాషాయం రంగు రిబ్బను కత్తిరించి ముక్కలుగా నిలగలపచ్చు. ఉలవ చేరతో వీళ్ళు అన్నం తినకూడదు. ఉలవ చేరతో చేసిన అన్నం దానం చేయొచ్చు. ఉలవలంటే కేతువే. ఉలవ చేరతో చేసినటువంటి ఫుడ్, రైస్ బాగా తింటారు, అందరూ కూడా దానం చేయొచ్చు. మరీ ముఖ్యంగా వినాయకుడు ఆలయం దగ్గర ఇస్తే ఇంకా మంచిది, నైవేద్యంగా పెట్టి ఇది చేయొచ్చు. ఇది చేస్తే ఈ మాసం వీళ్ళు సూపర్. మరి పెట్టుబడుల విషయానికి వస్తే పెట్టచ్చు అంటారు? పెట్టుబడుల విషయానికి వస్తే అంటే పెట్టుబడి అంటే మీకు 2, 11, 10 ఈ స్థానాలు వస్తాయి. 2వ స్థానంలో కేతువుకి పరిహారం చేసుకోగలిగితే వీళ్ళు స్తోమత కొద్ది పెట్టుకునే పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే అక్కడంతా శుభగ్రహాలు జరుగుతున్నాయి. కుజుడు, లాభంలో రవి, శుక్రుడు, బుధుడు వీళ్ళంతా సంచరిస్తున్నారు కాబట్టి
లాభాలు వస్తాయి. మరి ముఖ్యంగా స్త్రీ సంబంధ వ్యాపారాలు చేయొచ్చు. ఫ్యాన్సీ స్టోర్లు పెట్టడము, 1 గ్రామ్ గోల్డ్ పెట్టడము, మ్యాచింగ్ సెంటర్స్ పెట్టడము, బ్యూటీ పార్లర్స్ పెట్టడము, ఈ మన లేడీస్ ఏమో చేయమని చేయొచ్చు. కిచెన్ వేర్స్ పెట్టచ్చు. ఇదేదో ఇవంతా ముగ్గుల్లాగా చేతుల మీద వేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి చేసుకోవచ్చు. మరి గృహయోగం వాహన యోగం కూడా ఉందంటారా ఈ మాసంలో వీరికి? గృహయోగము, వాహన యోగం అన్నీ ఉన్నాయి. దేనికైనా ఇప్పుడు వచ్చిందని సేవ్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణ హైదరాబాద్లో ఇల్లు కట్టాలి అన్న ఎవరిని అడిగారు అనుకోండి, ఇక్కడ ఏదైనా 4వ ఇంట్లో శుభగ్రహం ఉంది, మీరు కట్టేస్తారంటే ఎట్లా కట్టేస్తారు? ఈరోజు ఫ్లాట్ కొని సింపుల్ కట్టాలంటే 2 కోట్లు కావాలి హైదరాబాద్లో. మంచి సెంటర్ ఏ ఏరియాలో అని నడతాను, వాళ్ళు మంచి కూకట్పల్లి, గచ్చిబౌలి ఏదో చెప్తారు. ఆడ ఆ ఏరియాలకు ఉండే వాల్యూకి 2 కోట్లు కావాలి. నేను మాస ఫలితం చూసి మీరు ఇల్లు కట్టేస్తారంటే ఏ పక్క చెప్పాలి అబద్ధాలు? మనం సమస్యల్లో ఉంటారు కానీ ఆశపడి గృహయోగం అడతారు. ఇప్పుడు కలిసి వచ్చిన అవకాశం మీ సమస్యలు తీర్చుకోండి, సమస్యలు తీరిపోయిన తర్వాత ఇంటిపైన దృష్టి పెట్టండి చెప్తాం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వచ్చిన సమస్యలను అధిగమించేదానికి బలం వచ్చింది. ఉన్న సమస్యలను క్లీన్ చేస్తే కొత్త సమస్యలకు పోకుండా సేఫ్ అవ్వచ్చు. మరి గురుగారు, ఈ కర్కాటక రాశి వారు ఈ మాసంలో దేని పట్ల జాగ్రత్తగా ఉంటే ఈ మాసం కలిసి వస్తుందంటారు వీళ్ళకి? దేని పట్ల అంటే చెప్పాను కదా, మరీ ముఖ్యంగా ఎవరైనా చనిపోతే వాళ్ళని పోల్చుకోవడము, హాస్పిటల్స్కి ఎక్కువగా వెళ్ళడము, లేదంటే బండ్లో పోతూ కూడా ఇంపార్టెంట్ కాల్ వస్తే తెలియకుండా హాస్పిటల్ ముందు ఆపేసి బండి ఎక్కువసేపు మాట్లాడడము. హాస్పిటల్ ముందు ఆపకూడదు, కొంచెం దాటేయాలి. హాస్పిటల్ కూడా ఏమొస్తుంది, ట్యాబ్లెట్స్ వాసన, దెబ్బలు తినడం, లోపల పోవడము, బాగా చేసుకుంటూ బయట రావడము, అంతా మానసిక ఇబ్బంది పడుతుంటారు. 8 వస్తున్నట్టు హాస్పిటల్ అని చెప్పాను. అక్కడ రాహు ఉన్నాడు. రాహు వచ్చేకాడికి షార్ట్ కట్ ప్లానెట్, అంటే సడన్గా మంచి చేస్తాడు, సడన్గా చెడ్డ కూడా చేసేస్తాడు, మోసం. కాబట్టి అక్కడంతా కూడా ఇప్పుడు అంబులెన్స్కి వచ్చేకాడికి ఆర్ఎన్బి రూల్స్ పనిచేయవు. అంటే ఆర్ఎన్బి రూల్స్ అనేవి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ రూల్స్ పనిచేయవు, ట్రాఫిక్ రూల్స్ పనిచేయవు. అది ఎట్లన్నా వెళ్ళొచ్చు. ప్రపంచంలో ట్రాఫిక్ రూల్స్ లేని ఏకైక వాహనం అంబులెన్సే. దానికి అందరూ వదిలేస్తారు. మీరు ఎక్కడెక్కడ బండి ఆపేటప్పుడు ఒకవేళ హాస్పిటల్ పెట్టుకుని అంబులెన్స్ అర్జెంట్ లోపలికి వెళ్ళాలి, వచ్చి మీరే అడ్డం కావచ్చు. తప్పు అంబులెన్స్ కానే కాదు, అంబులెన్స్లో గుద్దితే కూడా కేసు లేదు. కాబట్టి హాస్పిటల్స్ ఇటువంటి మానసిక బాధతో కూడిన ప్రదేశాలకు ఎక్కువగా వెళ్ళకూడదు అంటున్నా. బావుల కాడికి వెళ్ళడము, 8 వస్తుందంటే బావి, లోయలు, అగాధాలు చూడండి ప్రదేశాలకు ఎక్కువ వెళ్ళకూడదు. కర్కాటక రాశి వాళ్ళు చంద్రుడు కాబట్టి, మాతృస్థానం కాబట్టి సున్నితమైన వాళ్ళు, చాలా సున్నితమైన వాళ్ళు వీళ్ళు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది వీళ్ళు తీసుకోవాల్సింది. గురుగారు, మొత్తం ఇది మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని కూడా పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.